శ్రీరామ్ గారు చాలా అరుదుగా వస్తుంది. అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం ఒక ఆల్బంలో చాలా అరుదుగా వస్తుంది. ఈ ఆల్బంలో కూడా మీరు అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ గురించి బయట రకరకాల చర్చ నడుస్తుంది. ఐటమ్ పాటగా స్వీకరించిన వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంతమంది సాహిత్యం ఏంటి ఇలా ఉంది అని చెప్పి కొంత విమర్శ అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి నేను అనుకునేది, ఐటమ్ పాటను ఐటమ్ సాంగ్లా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళకు ఒక స్పెషల్ ఐటమ్ రుచి చూపించినట్టు, ఐటమ్ సాంగ్ని ఐటమ్ సాంగ్ లాగా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళే ఐటమ్ గర్ల్ కింద లెక్క. ఇక ఆరోపణ అనేది నిర్దిష్టంగా ఉండాలి. మనకు వచ్చిన భావోద్వేగాన్ని ఏదో అరిసేయడానికో, లేకపోతే ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకుని మాట్లాడడానికో ఉంటే మనం దానికి సమాధానం చెప్పక్కర్లేదు. తాత్వికంగా ఆలోచించగలిగేవాళ్ళు, తార్కికంగా మాట్లాడగలిగేవాళ్ళు ఏ వాక్యం మీద ఏ ఆరోపణ నిర్దిష్టంగా చేసినా నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి నిజాయితీగా సిద్ధంగా ఉన్నాను. అనంత శ్రీరామ్ గారు, కామెంట్స్లో కూడా కొంచెం దొంగనా కొడుక లాంటి పదాలు కూడా మీ మీద వాడటం జరిగింది. ఏంటి అవన్నీ చూసారా? అవన్నీ దొంగనా కొడుక అనేది తిట్టుగా మీరు నమ్ముతున్నారా? తిట్టే కదా అది. సో దానికి సమాధానం ఏంటంటే, ఒక్కో తిట్టు ఒక్కొక్క బొట్టుగా హే దిద్దే టట్టు నేనొట్టు పెట్టనా నాకు ఏ రోజునో నీరాజనం పట్టేదా నిందా నా కట్టే కాలేలోగా అని ఈ పాటలో చరణమే సమాధానం. అనంత శ్రీరామ్ గారు అదే ప్రత్యేక గీతాలు రాసినప్పుడు ఒక రచయితగా మీరు ఎలాంటి బౌండరీస్ నిర్దేశించుకుంటారు? ఎలాంటి బౌండరీస్ ఎలాంటి ఉండాలనుకుంటారు? రచయిత అనేవాడు అవ్వాలంటేనే వాడికి అవధులు ఉండకూడదు. ఏ గీతానికి ఏ అవధులు ఉండవు. ఆలోచన శక్తి ఒకటే అవధి, ఊహాశక్తి ఒకటే అవధి.